పుణ్యవంతులనే పరజ్యోతి రెండు నాదాలు కాల శంకరుడా నేనే తప్పు చేయలేదు నాద ఎవరిని కూడా లేవు పార్వతమ్మ తప్పు చేసి లోకం ఆగుతుందా నాదా నువ్వు నన్ను పిలపిల దెబ్బలు పడతాంటే నేనెంతైనా ఆడేదాన్ని కాదా నాదా కొడితే మళ్ళా కొట్టలేను కొడితే నిన్ను మళ్ళా తిట్టలేను ఎంతైనా ఆడేదాన్ని నాదా నా తోడ వచ్చిన ఒక్క అన్న ఉన్నా ఓనా మా చెల్ల కాని కట్ట వచ్చిందని నాదా సాగిన ఊరి కట్టి నీ కట్ట వచ్చి బాబా లోకాల శంకరుడా మా చెల్ల తప్పు చేసిందయ్యా ఎందుకు కొడతాను అని అన్న వచ్చి ఆగబట్ట నాకు అన్నదమ్ముడు లేకపోయినాడు నేను అన్నలల్లా లేనిదాన్ని తమ్ములల్లా నేను లేనిదాన్ని 25 మంది ఆడేవాళ్ళమే ఆడే బలగా మాయ ఉన్నదయ్యా ఆడే బలగా మాయ ఉన్నదయ్యో ఓ నాద శంకరుడా నేనే తప్పు చేయలేదు నాదా పార్వతమ్మ అంటే నాదా సామాన్యమైనప్పుడు కానీ అది పార్వతమ్మ తప్పు చేసిందంటే లోకం భూమి మీద ఆగుతుందా నాదా కళ్ళలానే కోపం అన్నా నీ కడుపుల దయలుంటే నాదు రాదు సింగురుడు నేనే తప్పు చేయలేదు నా గొడవన కొడుకు ఉన్నా నా గొడవన బిడ్డ ఉన్నా నాయన ఏ తప్పు చేసింది అవనెందుకు కొడతావని ఆ పిల్లి కూనలు అడ్డమచ్చి నిన్ను బాగా పట్టకపోవునా నాదా అని కలవ నేను పట్టినాడు కడపోలా తాళ పెడతాడు ఇక్కడ విడుదల పెడతారా నేనే తప్పు తెలవలేదు నాకేం నేరం తెలవలేరా నేను కాదంటే అనే నీ కాదు నాకు కాల నేను మొక్కు కాదు నాకు నేనే తప్పు నీవిలి కన్నీళ్ళు వేటగాని ముద్ద ఎవరికీ నాకు ఏ తమ్ముడు కాళ్ళ మీద పడ్డప్పుడు కాలు కొద్ది అంతా ఉన్నాడేమో చెయ్యి కొద్ది వద్ద ఉన్నాడేమో గుడివాళ్ళ సన్న అంత దూరాన పడ్డది కాలు కొద్దిదంతే లోకాల శంకరుడా అని అన్నం నిలవందాన్ని పుణ్యం నిలవందాన్ని నాదా నువ్వు నన్ను పడితే నాదా నా కన్న తండ్రి దగ్గర ఉన్న వచ్చి ఆగవాటు ఓ నాన్న దక్షడా నీ కనుక పాడవడనే నాయను బిడ్డ తప్పు చేసిందంటే నాన్న నువ్వెట్లా నమ్మినవే నాయన దక్షయాని నీ కనుక గంగ నిండనే అవ్వా నీ పెద్ద బిడ్డ పేరునైనా పేరు కూడా మొత్తం ఉన్నదో దండరక్క పక్క మెట్టి ఒట్టు ముందు కదా ముందు కదా ఉన్నాడమ్మా నువ్వు అవ చూడని సావైతుంది అయ్య చూడని సావైతుంది అక్క ఎల్లెలు చూడని సావైతుంది అవరాడాయన సాగు చూడం అయ్యరాడాయన సాగు చూడా ఒక చెల్లె కాకుండా ఒక చెల్లెల రాదాయన సాగు చూడా ఓ చంద్రమండలం చెల్లెలా ఎక్కడున్నావు చెల్లె ఎడుతుంది కాదు చెల్లె ఎక్కడున్నదమ్మా చంద్రమండలంలో ఉన్నది చంద్రమండలంలో ఉన్న చెల్లెకి ఎట్లా తెలవాలనమ్మా
ప్రాణం పోతుందని చంద్రమండలం పోయి రోహిణికి ఎప్పుడు చెప్పిండు చూడబుట్టే ప్రేమ అవుతుందా అయ్యో పావులకు తేళ్ళకు విషాలు ఉంటాయి కానీ నీళ్ళ వీర దెబ్బ కొడితే నీళ్ళు వాడిపోతాయా ఏనాడు వేయింది పార్వతి ఏనాడు వేయింది రోహిణవ్వ అయ్యో అక్క పార్వతీదేవి పరమాత్ముడే నా భర్త నువ్వు పరమాత్ముడే నీకు ప్రాణకాండమాయనా ఎడుచుకుంటాక రోహిణవ్వా ఎడుచుకుంటాక రోహిణవ్వా చంద్రమండల వదిలిపెట్టి కైలాస కాడికి వస్తాను పరమాత్మను వద్దయ్యా అని ఆదుకుంటలేరు అయ్యో పార్వతీదేవి ప్రతివతన తెలుసు గాని పరమేశ్వరి మాటకి వద్దరమ్మా రాలకుండా ఉన్నారు కైలాస కొండ మీద పార్వతీదేవి అంగత గుడ్డోలే బరబర ముందుకుపోతాను అయ్యలారా మా అక్కను చూసుకుంటా అవలారా మా అక్కను చూసుకుంటా అయ్యో అక్కడికి వచ్చే వరకు అక్కో పార్వతవ్వ అయ్యో తీరు పాడుబడ తీరు కలిగి అయ్యో కదురాను చెప్పుతుంది కామాట నేను బావని బదులు అనుకుంటున్నావా చెల్లెరావే చెల్లె చెల్లెరావే చెల్లె చెల్లెరో ఏడవా ఏ తప్పు చెల్లె నేను చెయ్యలేదు చెవి తప్పు చెల్లె చేతపడిగే నీ తోడే చెల్లె నీడు చెప్పుకుందో అన్న విరగందాన్ని పుణ్యం తెలవడి దాన్ని ఓ చెల్లె రోయరావా నా ప్రాణం పోతుందని చెల్లె నీకెవరు చెప్పిల్లే
సావైతుంది అక్క చెల్లెలతో సావైతున్నా నీవు వారాకనే చెల్లెలా ఇక నేను బాధపడ్డా తోడ పుట్టిన కరవాడికి ఒక్కదాని వజ్రమే చెల్లె నా సాగు పాడబడ కాటనం దాకా వచ్చిందని వజ్రగాడి కాటనం దాకా వచ్చి కాటనం ఓలా చెల్లె కట్ట పుల్లా వేసి నా సాగు చెల్లె అమ్మ దగ్గర పోయి నువ్వు అమ్మ తోడి చెల్లె నువ్వు అయ్య తోడి చెల్లె నువ్వు చెప్పే చెల్లె అక్క చెల్లెల తోడి 24 మంది ఉండరే చెల్లెలు నువ్వు వాళ్ళతోడి చెల్లె పెద్దక్క పార్వతమ్మ వచ్చింది పెద్దక్క పేరు వచ్చిందని చెల్లె నువ్వు చెల్లెల్లా తోడు నువ్వు చెప్పు నా తావు తప్పని చెల్లె నువ్వు చెల్లె రోయినావా నేనే తప్పు చేయలేదు మగవాడిని కోలేదు పగవాడిని కోలేదు ఎవరిని కూడా నీ తప్పు చేయలేదే అమ్మా అయ్యో బావరావే బావా నీకు దండం పెడితే నీకు పుణ్యం ఉంటుంది పార్వతి పోతే ప్రపంచం దక్కదయ్యా తోడ పుట్టేందుకు నేను నీ కాళ్ళు మొక్కుదాన్న బావా మా అక్కడైతే నమ్మకు బావా మా అక్క తప్పును మా అక్కనే ఉంచుకో మా అక్క వద్దుకున్నాను బావా ఇలా సంసారి మాటలు మాట్లాడాలి మీది లంగదాడు దొంగదాడున్నది అలా చంద్రుని అన్నాని పిలిచి బావని రథసారి తీర పట్టుకొని పోయి చంద్రుని మనవాడి నువ్వు ఇవాళ మేము ఎంత కానీ బా మా అక్క సత్యవంతుల నీతి వాకులు పలుకుతున్నవేమి నీ సాగు తప్పదమ్మా అద్దాన్ని ఆగబట్టి మనకు పలకనే వల్లేరమ్మా మన తండ్రి మన తల్లి బతుకమ్మ పండుగ తెలియకో మనం పిడికలకు ఆడుకుంటే అమ్మ సంబరపడ్డది సంబరపడ్డాడు 25 సీలు ఎత్తి అందరితో వెళితే చెల్లెల్లారా కట్టుకోమంటే అయ్యో అక్క బాబోది ఇంటికి పెద్దదాన్ని నువ్వు కట్టుకున్నాక మీరు కడతావన్నవే అక్క
దొంగదాడ లంగదాడ నాడు చంద్రతో నువ్వు వేయవు మీ అక్క పార్వతీదేవి నాతో నచ్చింది ఎవరికి మీ అత్యంత లేచిండు ఎవరి కాళ్ళు అడిగిండమ్మా అయ్యో కాని మాటలు అంటే అయ్యో అక్క నీ ఒక కాడు దాకా ఎట్లా వస్తున్నా అయ్యా తప్పలంటే ఏమైనా ఊడుకున్నావో ఊడులోని పేరు చెప్పున్నాడు చెప్పేసి సిగ్గర తేరు పెట్టి చూపెట్టు లేకపోతే ఆకాశానికి కట్నం కట్నం ఎక్కే పార్వతి పార్వతీదేవిని కష్టం ఎక్కిస్తాం కష్టం కాలిపోతుంది కొరత కాలిపోతుంది పార్వతితో ఎవరు పోతారు ఉల్లాసవడగా పోతుంది తల్లితోని పాడుగా పిల్ల ప్రయాణం పోతుంది అమ్మా అప్పటి వరకు 8 గడియలు వెళ్తాను పార్వతికి ఇంకొక గడి ఉన్నది రా నాయన పట్టంరా యాదవుల మందరం వండుకున్నదని లేపి అయ్యో బిడ్డ రమ్మని నన్ను మాత్రనగా భవరావనముల మాత్రమేగా స్త్రీయాపకి అంత పొలం వేసి పార్వతీదేవికి సంతానం ఇస్తున్నాను అందుకే నీ మాట నమ్మలేక నేను 6 ముడుతులు నీ 4 అత్రాలు రాసింది అంటే తప్పుతావు పరిగి పొంగుతో వారికి మర్చిపోతావు మావని కథ చేస్తావు ఒకవేళ మాత్రమే నేను సాగుగా సల్లంగా బతికేది ఉంటే నీ 4 గురించి నరలోకానికి గురించి మా అవ్వ తప్ప నీ తప్ప ఏర్పడి చేస్తానన్నా ఆ మాట మర్చిపోయాను మా తల్లి కష్టంలో కాల పెడతాను ఊళ్ళో సొడలవ్వా ఒక అవతారం పొట్టలున్నది ఒక అవతారం మారింది ఈ దేవాన దేవతలందరూ మావకి ఎవరడ్డ వస్తారు మావని ఎవరు కాపాడతలేరు మావతో పాడగా నేను చస్తా నేను చస్తే ప్రపంచం ఆగది మావ చచ్చినా ప్రపంచం ఆగది మరి మావ చేసిన తప్ప ఎవరైనా కూడిందా పాపకారు మా నాయన ఇచ్చి మర్చిపోయిండు మా నాయన బండారం బయట పడాలంటే ఇంకొక గడియ కావాలి ఇక గడియ కాక ముందు ముడితే 8 గడియల్లో పుట్టింది పోని అంటారు దినాళ్ళకో పోరంటారు అమ్మా మరి ఎవరిని దాస్తే గడి అవుతుంది మావ బతుకుతుంది నేను బతికి బయట పడాలి అంటే అగ్గిదేవిని దాస్తే మావ సాగు తప్పుతుంది నేను బయట పడతానమ్మా అగ్గిదేవిని పట్టుకపోతా ఎవరెక్కడ పెట్టాలి పగున్న కాడ పెడితే మా నాయన పోదు మరి మా శివుడికి పగవలు ఉన్నారు ఎవరైనా పరమాత్మ దేవుడని మొక్కుతాను పరమాత్మే దైవం అంటాను పరమాత్మకి ఎవరైనా అడ్డం పోతారా ఎవరు అడ్డం పోలేరే మా తాత దక్షపతి మా అవని అన్న తండ్రి దక్షపతి మహారాజు దగ్గరికి అయితే మా నాయన ఓడు అయ్యో అటువంటి అగ్గిదేవిని పిలిక చుట్టు పట్టుకున్నది ఒక అవతారం పుట్టలున్నది ఒక అవతారము ఆ అగ్గిదేవిని పిలిక చుట్టు పట్టుకొని 7 కన్నా అవత్తయి ఉన్నదమ్మా దక్షవేగనవరం వచ్చి 7 రోజుల మాత్రం ఓదము తీసి ఆ ఓదములు అగ్గిదేవిని పాత్ర పెట్టింది సౌడలమ్మ పాత్ర పెట్టి లవలంక రాక్షసుల కావాలి పెట్టింది రంపబాణములు చేతికిచ్చింది ఈ అగ్గిదేవిని జాడకు ఎవడొచ్చినా ఈ రంపబాణంతో కోసి అగ్గి ఉండాల కాలబెట్టింది అని అక్కడ మాయమైంది మళ్ళా ఎప్పుడో లే తల్లి పొట్టలు నెలకొన్నది సౌడలమ్మ గడియలు గడియలు గడవంగా నిండుగా కానాటి వరకు నిండుగా 4 గడియలు గడిచానమ్మా అప్పుడు పరమేశ్వరుడు అనుకున్నామ్మా ఇక నా భార్యకు కట్నాన్ని పరువు నేనే పెట్టినోని కావాలి ఎక్కడ అగ్గిదేవుడు కనపడతాడు అరే తమ్ముడా బ్రహ్మదేవా అగ్గిదేవుడు ఎటుపోయింట్రా పెళ్ళం తల్లిగారికి పోవచ్చు ఒకసప్పుడే అత్తగారిని పోయినా పెళ్ళం తల్లిగారి లేదురా యుద్ధం అతగంటే నువ్వు బాధపడవానే అట్లా అందుకే అన్నదేవరంగో అంటే లేటర్ పోవచ్చు అన్న ఈ అలాగని వాళ్ళు ఆర్డర్ పోతారా ఇప్పుడు అరే అన్న అగ్గిదేవుడు ఎటుపోయింట్రా వెంకటేశ్వర వరకు పోయి వచ్చిండు వాడు ఇంకా వాడు తెలుగు చెప్తా
కరబోడు అరే పార్వతమ్మ సాగదప్పలని దేవతలందరికీ ఉన్నదే ఒకసారి పరమాత్మ అనుకున్నారే దేవతలారా మీ వదిన సాగు తప్పాలని మీరందరూ అనుకుంటాను కానీ ఒకసారి అగ్గిదేవుడు ఎక్కడ ఉన్నాడు వేసుకున్నాడు అగ్గిదేవుడు ఎక్కడ అవసరం వేసుకుంటే మరి ఎక్కడో లేడు నాకు పగదారి మా మామ దక్ష ప్రజాపతి దక్ష వేగ నగరంలో ఉన్నాడమ్మా అగ్గిదేవుని దగ్గర పోతానే ఇంకొక లవల గురుపొడి సంపుతైనా గొప్ప దేవతలారా మరి ఆ దక్షవేగపట్నం పోవాలంటే శరణశేఖర చంద్రశేఖర మీ అత్తగారి పట్టం పోవంటే పోవంట మరి దేవతలందరికీ పార్వతమ్మ సాగు తప్పాలని ఉన్నది పరమాత్మకు ఒక్కరికి లేదు మీరు పోతుందిరా అని ఏదో ఇది మట్టి నలిసింది పత్తని రమరామలి కనుక వెళ్తుండ ఒరే చిలక రామన్నా మీ కాళ్ళకు కత్తులు కట్టిన కత్తులతోటి ఇంకో మూతి లవలంకుల చంపి అగ్నిదేవుడి చుట్టూ పట్టుకుని తీసుకురమ్మన్నది తీసుకురమ్మన్నప్పుడు చూడు పరమాత్ముడు అన్నాడు ఒరే చిలక రామన్న పైలం అన్నాడే ఒరమ చిలుక నరమ చిలుక జాగుగా సేవు నువ్వయ్య తోటలోన నిమ్మ తోట నీడగా సేవు నువ్వయ్య తోటలోన అడివనము మదిలిగా తాగుగందేవు మదిలిగా దక్షలేగా బద్దమైన రామచిలుగా చేరవచ్చిన కత్తుల పర్రలతోటి నవలంకుల ప్రాణము తీసే అగ్నిదేవుని చుట్టూ పట్టినది అగ్నిదేవుని జుట్టు పట్టుకొని ఎండుకొండకు వచ్చినారా అగ్గిదేవా ఇయరాక నువ్వు ఎక్కడికి పోయినవురా ఏం చేయాలయ్యా ఓ పోరు గుంజుకపోయో దాసింది పొక్కలు పెట్టింది ఆ పొక్కలకెళ్ళి శిల్క గుంజుకు వచ్చింది ఏం కోసయ్యా ఏం కోసన్నప్పుడు అగ్గి గురువరా అంటే అప్పుడు అగ్గి కురిసినప్పుడు ఒక్కసారి ఇక నా భార్య కట్టని నేను నిప్పు పెట్టుకుంటా అప్పటికైనా బాబా పార్వతీదేవి ఎవరి నువ్వు చెప్పు అంటాడు కాటలు సక్కల ముక్కలు పెట్టుకున్నది 10 ఏళ్ళ పబ్బది పట్టింది మొక్కనాలకేసి అప్పుడు పార్వతమ్మ కాటానికి ఇక అగ్గి కొర్రాయి చేత పట్టిండు పార్వతమ్మ కాటానికి నిప్పు పెట్టిండు పరమాత్మ దేవతలు తీసుకొని ఆ పరమాత్ముడైన గంగరేవులో పోతాడు ఈ కాటము చూడు కాటానికి నిప్పు పెట్టినప్పుడు కాటం ఒక్కసారి అంటుకుంటాను ఒక్కసారి ఆ దగడు పోయి పార్వతమ్మ పుట్టకు దాకిందట పుట్టకు దగడు దాకినప్పుడు
కడుపులున్న బిడ్డ చూసింది. ఏయ్ ఎవరినది ఎత్తంది? ఓ తాతవల రాజా ఎండి కొండలోన ప్రాణము పోతుంది. తాతవల రాజా ఒకసారి దిక్కులు లేదు బిడ్డ. పోయేటప్పుడు అన్నావు బిడ్డకి ఎండు కొండలో ఉన్నా వాళ్ళ అయ్య దగ్గర వేయింది ఏ కట్టం వచ్చిందో ఒకసారి మందల దునికి 5 సూడావులు గుంజండి, వన్నవతలు వేసిండు, మెల్ల 50 వేసిండు. 5 సూడియావులు ఒక్కసారి మరి దొరకొండ దిక్కు నిలబెట్టింది. ఎండు కొండ మీది కమ్మ ఎండుకొండ తోమకాలు రుమినాయి. 5 సూడావులు ఎండుకొండ కట్ట వాళ్ళకి 5 సూడావులు ఇన్నాయట. ఒక్కసారి 5 లాగలు పోయి 5 గుక్కిల పాలెక్కినాయట. మీద అందం సపన చల్లారుతుంది. సప్పుడు చల్లారినప్పుడు గప్పుడు బిడ్డకు గడియలు సంపూర్ణమైతున్నాయట. అమ్మ దేవిరాజు తల్లి గడవాడ విద్య కలిగినారు. విద్య కలిగినప్పుడు ఆ బిడ్డలు కేవలు ఏడుతుంది. పార్వతమ్మ కాటం తెల్లారుకొని మురికంత ముద్దయింది కాదు నా పోరు. పార్వతమ్మ కాట అంటాడు బిడ్డకు తల్లి కన్నెపోతా రాయుడు ఉంటే కన్నెపోతా రాయుడు ఉంటే కన్నెపోత అన్నమాట. అవ్వా అదురుగుండ వంశాలు లేదు, బెదురుగుండ వంశాలు లేదు. అవ్వా చెల్లె ఎడుతుంది, చెల్లెనెత్తుకో. అప్పటికి చెల్లెత్తుకోమన్నప్పుడు ఆ బిడ్డను చూడు కట్టును కూర్చొని అడ్డబాబ కట్టుకున్నది. అడ్డబాబ కట్టుకున్నది. తల్లికి ఎంత వస్తున్నాయిన బిడ్డ పుట్టినప్పుడు నా బిడ్డ ఎట్లా ఉన్నదో అని ఇంటికే బాపుతన్నాడ తల్లి పార్వతమ్మ నాబో. ఎంటుకు ఇక వెయ్యేడుతున్నదాట నాబో.
కడుపున కాయనవై పుట్టినవా మోయినవై పుట్టినవా బిడ్డో అప్పుడు పుట్టిన అవ్వా ఈ లోకానికి కూడా అవ్వ నీకు ఇంటికి వెయ్యేడు లోకానికి కూడా కల్లా దాన్ని అన్నదే